హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం ట్యాంక్ బండ్ లోని 4వ నంబర్ క్రేన్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, మరి 4వ నంబర్ క్రేన్ దగ్గర 69 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు రాజేష్? రైట్, మొత్తానికి ఖైరతాబాద్ గణనాథునితో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 11 రోజుల పాటు కొలువైనటువంటి గణనాథుల నిమజ్జన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేసింది. పర్టికులర్గా ట్యాంక్ బండ్ పైన ప్రతి ఏడాది క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జమయ్యేటువంటి అంశానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా అదే క్రేన్ వద్ద ఉన్నాం. క్రేన్ నెంబర్ 4ని మనం బాహుబలి క్రేన్గా పిలుస్తారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇదే క్రేను 69 అడుగుల మహాగణనాథుని ఇదే క్రేన్ వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతుంటాయి. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా ఎన్టీఆర్ మార్గంలో దాదాపు 30 క్రేన్లు ఉంటే కేవలం క్రేన్ నెంబర్ 4 మాత్రమే బాహుబలి క్రేన్గా పిలుస్తారు. ఈ సిబ్బంది గడిచిన 3 రోజుల కిందటనే ఇక్కడ ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా జర్మన్ నుంచి తెప్పించినటువంటి క్రేన్ని గత 5 సంవత్సరాలుగా దీనికోసం మాత్రమే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసేందుకు మాత్రమే వినియోగిస్తుంటారు. ఎగ్జాక్ట్గా రేపు ఉదయం 5 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 12 గంటల్లోగా శోభాయాత్రని కంప్లీట్ చేసి ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగిస్తే దాదాపు 60% నిమజ్జనాల ప్రక్రియ ముగిసినట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు భావిస్తుంటారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణనాథుని నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సందర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. రేపు ఉదయం దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు నేరుగా చూసేందుకు తరలి వస్తారని చెప్పేసి పోలీసు విభాగం అంతా కూడా అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచకా కొనసాగుతున్నాయి. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కెమెరామ్యాన్ అనిల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 నుంచి టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ ముందు వైపు కూడా భారీగా క్రేన్లను అమర్చారు. హుస్సేన్ సాగర్ అందాలను కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన ప్రత్యేకంగా చూడొచ్చు. రేపు ఈ సమయం వరకు నిమజ్జనాల ప్రక్రియకు అంతా కూడా కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి క్రేన్ నెంబర్ 4 నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలు సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీ యొక్క ఈ క్రేన్ని ఖైరతాబాద్ మహాగణనాథుని కోసం వినియోగిస్తున్నారు? For last 5 years we are doing this job and this is our 5th year. We are doing successfully, everything is fine, there is no problem. Government has trusted us and they have given the work to carry out the job. We have been doing for 5 years and we will this time also will do it successfully inshallah. రేపు మార్నింగ్ ఏ టైంకి ఖైరతాబాద్ గణనాథుని యొక్క శోభయాత్ర స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి నిమజ్జనానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ నుంచి మార్నింగ్ 9 o'clock it is expected to come here, 9 to 10, and we are planning to finish the complete job by 1 o'clock. There is a police department deadline to complete the job by 1 o'clock. Why? Because as soon as the Ganesh comes, it takes some time. We have to do some gas cutting, we have to do welding, we also have to put the wire rope slings to lift it, and we also have to do some trial. Before actual lifting, we have to do some trial. For 2-3 times we do trial. We have in this machine, we have a computer. The computer shows everything, like you have a weight to be weight, you also have height, you also have radius, and the computer will also show the wind speed. We have to check the wind speed also. We will check everything is in control, then we will finally lift the job, lift the Ganesh and do the immersion. कितना लोग काम करते हैं? हम लोग का total about 15 members है. We are having about 2 operators. He is about more than 15 years of experience. We also have assistant operator. We also have supervisors. We have mechanics. We also have laborers. We also have riggers. All together हमारे पास में 15 लोग हैं जो आने के बाद में पूरा वायर रोप लगाएंगे, उसको गणेश को पूरा चेक करेंगे, ट्रायल करेंगे, उसके बाद में लिफ्ट करेंगे. Lifting won't take much time. Lifting hardly will take about 15-20 minutes. But the actual time will consume is about doing all the preparation work before doing the lifting. థ్యాంక్ యూ మచ్. ఇది పరిస్థితి. మరొకసారి టువర్డ్స్ మన ఎన్టీఆర్ పార్క్ వైపు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలంతా కూడా కొనసాగుతున్నాయి. సెక్రటరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారిని మరలిస్తున్నారు. అదేవిధంగా
ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి రోటరీ పార్క్ ముందు నుంచి ట్యాంక్ బండ్ ముందు భాగం నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికీ ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నైట్ నుంచే ట్రాఫిక్ ఆంక్షలు మరిన్ని కూడా పూర్తిగా అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర మత్తి పోలీసులు, సిఐడి పోలీసులు, ఓవరాల్గా అన్ని శాఖల డిపార్ట్మెంట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, శానిటేషన్ సిబ్బంది, అన్ని శాఖల సమన్వయంతో రేపు అత్యవసర చికిత్స విభాగాలను కూడా అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం. ఎందుకంటే ట్యాంక్ బండ్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి లక్షలాదిగా తరలివచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ టాయిలెట్స్ని, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీని కూడా జిహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభమై సరిగ్గా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి 9 గంటల వరకు చేరుకుంటుంది. 9 గంటలకు వర్క్స్ అన్ని కూడా మొదలైతే మధ్యాహ్నం 12 గంటల వరకు మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఒకవైపు, ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి విగ్రహాల నిమజ్జన మరొకవైపు. గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000కు పైగా ఐడియాల్స్ను ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్టు తెలుస్తుంది. మరో 50,000 విగ్రహాలు రేపు సాయంత్రంలోగా నిమజ్జనమయ్యేటువంటి అవకాశం అయితే